సింహరాశి వారికి ఈ వారంలో ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? సామాన్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కలిగేటువంటి పొరపాట్ల వల్ల, వాహనాలకు సంబంధించి ప్రయాణ సమయంలో చేసే పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కారణంగా బుద్ధి కుశలతను పెంపొందించుకోవడం కోసం శ్రీదత్త శరణం మమ, శ్రీ దుర్గాయై నమః అనే నామాలను జపించుకుంటూ, ప్రయాణ సమయంలో ముఖ్యంగా గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణాలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, నిర్ణయాలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అతి ముఖ్యంగా చేసేటువంటి ఖర్చులలో ఆధిక్యం కనిపిస్తుంది. అప్పులు ఇవ్వటం వలన ఆ డబ్బు తిరిగి రాదు సరికదా. ఏ వ్యక్తులకైతే మనం అప్పించామో వారి నుంచి వైరుధ్యాలు కూడా ఎదురయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా చెల్లించవలసినవి ఏమైనా ఉన్నట్లయితే చెల్లించేయడానికి అనుకూలమైన సమయమే. అయితే వ్యాపారస్తులలో పెట్టుబడులు పెట్టమని, లాభప్రదంగా ఉంటుందని మభ్యపెట్టేటువంటి స్నేహితులు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా అటువంటి పెట్టుబడులకు తగిన కాలం కాదు ఇది అనే విషయాన్ని గుర్తించి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తతో వ్యవహరించడం చాలా చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోనందువలన ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం, ఉదయం 9 లోపులో ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, రాత్రి 9 లోపులో నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చేయడము అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. స్నేహ సంబంధాల విషయంలో మన ప్రయత్నాలు ఎలా ఉండాలంటే, ఇతరులకు మనం సహకరించే విధంగా ఉండాలి తప్ప వారి సహకారాన్ని అపేక్షించే రీతిలో ఉండకూడదు. ఆ విధంగా ఇతరులకు సహకరించడం అనేటువంటి దాని నుంచి కూడా వారి నుంచి ఏమీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం వల్ల మనకు పుణ్యబలం పెరిగి ఆ స్నేహ సంబంధాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మానసిక ప్రశాంతి వారం ప్రారంభంలో తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఖర్చు కూడా అనవసరం ఖర్చులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన వారం ప్రారంభంలో నిర్ణయాలు ఏమీ సక్రమంగా తాను తీసుకోకుండా ఆత్మీయులతో సంప్రదించి తీసుకోవడము, అలాగే ఖర్చు తన చేతులతో చేయకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడము ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగాను, అందరికీ సహకరించేవిగా, ఉపకరించేవిగాను ఉండడం వలన పరోక్షంగా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు ఏం కనిపించకపోయినా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను పరోక్షంగా పొందగలుగుతారు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా స్మరణ వల్ల శక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం కానీ, దత్తాత్రేయ అవతారాలకు సంబంధించిన ఆలయాన్ని కానీ దర్శించడం వల్ల సరైన నిర్ణయ శక్తి, ప్రకృతి నుంచి జ్ఞానాన్ని ఆర్జించే శక్తి వృద్ధి చెందుతాయి. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాల దోషంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి ధునిలో వేసి ప్రార్థన చేయండి.